ప్రధానమైన చర్చ కొనసాగింది ఏంటంటే, అల్లు అర్జున్ గారి మీద జరిగిన సామాజిక దాడి పట్ల ఏదైతే సినిమా రంగంలో ఆధిపత్య పోరాటం కొనసాగింది, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యవస్థలో గానీ, మెగా కుటుంబం అనేది సినిమా రంగానికి పెద్దగా ఉన్నారు కాబట్టి, అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తే, మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసినగా ఈ విధంగా ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వం అంతర్గతంగా దీని మీద టార్గెట్ చేసి రాజకీయాలు నడిపిందనేది ప్రధానమైన చర్చ కొనసాగుతా ఉంది సోషల్ మీడియా వేదికగా. అసలు దాంట్లో వాస్తవం ఉందా అనేది ప్రశ్న. ఇది మెగా కుటుంబం మీద కక్ష సాధింపు అనేది 100% ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మెగా కుటుంబము ఒక మంచి పొజిషన్, ఆంధ్రాలో ఎట్లయితే పవన్ కళ్యాణ్ ద్వారా ఎట్లయితే పొజిషన్కి వచ్చిందో, ఇవాళ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్న నేము ఫేమ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇవాళ ప్రత్యామ్నాయం ఏంటంటే మళ్ళా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక మంచి పొజిషన్ రావడం కోసం చెప్పేసి మా తరపున మేము ఎప్పుడు కోరుకుంటున్నాము. దానికి రావడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే దీని ఏదో విధంగా అయితే బీజేపీ ఉంది, బీజేపీతో పాటు అలానే మన టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన కూడా బాగా ఇక్కడ ఒక కంకణం కట్టుకొని సీరియస్ గా తీసుకోబోతుంది. ఇక్కడ దీని విషయంలో ఏదేమైనా సరే వాళ్ళు రాకూడదు, మళ్ళా ఏదో ఒక మెగా ఫ్యామిలీ మీద బురదజల్లాలని చెప్పేసి ఆలోచనతోటే దీన్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున మామూలుగా ఈ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడము, ఆ అల్లు అర్జున్ ఇంటి మీద పోయి మళ్ళీ గొడవలు చేయటము, ఆ పూల మొక్కలు పీకేయటము, చాలా ఈ గొడవ చేసుకుని జరుగుతున్నారు. వాస్తవంగా ఇక్కడ అప్పుడే ఆయన ఇది జరగడానికి జరిగింది, నా వంతు కర్తవ్యంగా నేను చేస్తున్నానని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత మళ్ళా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో, మళ్ళా గొడవలు ఎట్టవుతాయి అని చెప్పేసి ఆయన పోకుండా అక్కడ మనకు సంబంధించిన మనుషులతోటి మామూలుగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతి విషయం మీద ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ దాన్ని వీరు భూతత్వంలో చూపించేసి బాగా కక్ష సాధించే చర్యలుగా మళ్ళీ అరెస్ట్ చేయటాలు ఇవన్నీ అది కరెక్ట్వే కాదు. అయినా కూడా ఈ అల్లు ఫ్యామిలీ అనేది ఈరోజు మరి వాళ్ళకి ఆ పిల్లలకి సంబంధించింది మన ఒక 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అట్లానే అలా అరవింద్ గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. దీని విషయంలోనే మేము కాపు చేసి చైర్మన్ గా మేము ఎప్పుడు కూడా అల్లు గారి ఫ్యామిలీకి మేము అన్నదండలుగా ఉంటాము. ఇది ఒక మా కాపు సంబంధించిన ఒక సంఘటనగా మేము ఎంత కల్పి చేసుకుందాము. మా కోఆపరేషన్ అనేది ఎప్పుడు 100% ఉంటుందని చెప్పేసి నేను కాపు చేసి చైర్మన్ గా నేను తెలియజేస్తున్నాను.